ఆళ్లపల్లి పర్యటనలో భాగంగా పీనపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ప్రభుత్వ హాస్పిటల్ను ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రజలకు అందుతున్న వైద్య సేవల స్థితిగతులపై సమగ్రంగా పరిశీలించారు. హాస్పిటల్ వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగుల వద్దకు స్వయంగా వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులు, డాక్టర్లు, సిబ్బంది అందిస్తున్న సేవలు, వసతులు, నాణ్యతపై వివరంగా అడిగి తెలుసుకున్నారు. రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకుని వెంటనే పరిష్కార చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం హాస్పిటల్లోని స్టోర్ రూమ్, ల్యాబ్లను తనిఖీ చేసి ఔషధాల లభ్యత, వైద్య పరికరాల స్థితి, పరీక్షల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రి అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా హాస్పిటల్ ప్రాంగణ భద్రత దృష్ట్యా ప్రహారీ గోడ నిర్మాణం అత్యవసరమని గుర్తించి ఇందుకు సంబంధించిన అంశంపై ఐటీడీఏ అధికారులతో మాట్లాడి నిధుల మంజూరుకు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత, గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా పట్టణ స్థాయి వైద్య సేవలు అందించడమే మన లక్ష్యం. ఆసుపత్రుల అభివృద్ధిలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందేలా నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. డాక్టర్ లేరా? డాక్టర్ ఎవరు లేరా? డాక్టర్ లేరు రారా ఈరోజు? ఎప్పటి వరకు? 9 నుంచి 11 తర్వాత ఎవరు ఉంటారు? స్టాఫ్ నర్స్ ఎవరు ఉంటారు? స్టాఫ్ నర్స్ ఒకళ్ళు ఉంటాం కానీ ఎమర్జెన్సీ పర్పస్ ఉంటాం. ఇప్పుడే వచ్చారు సార్. డేస్ ఉండగానే తీసుకోవాలి సార్. మరి వీళ్ళు 2 డేస్ ముందే వచ్చండి. ఇప్పుడు అది రేపు అనేది సెలవు ఉంటుంది. నాకు చూపెట్టినా హెల్త్ అసిస్టెంట్స్ ఫీల్డ్ లో వెళ్తారు కదా సార్. ఫీల్డ్ లో వెళ్ళినప్పుడు వాళ్ళు చూపిస్తారంట. చూపించినప్పుడు వాళ్ళు ఎందుకంటే ఏదో ఇచ్చింది అనుకో నీకు తేడా వస్తుంది. అది నష్టమే లేదు. అది ఒకసారి ఫోటో పెట్టమని అక్కడ నుంచి ఎట్లా వస్తుంది? ఇప్పుడు సీట్ ఫోటో పెట్టమని అట్లే కదా, ఫోటో పెట్టమని చూసిస్తారు. మీరు చూసారా? అంత స్టాఫ్ అంత ఉన్నారా హాస్పిటల్? రోజు ఇప్పుడు ఎవరికి ఇబ్బందులు ఉన్నట్లేదు కదా పేషెంట్స్. తక్కువ ఉన్నాయి, మెడిసిన్స్ ఫ్రిడ్జ్లో స్నేక్ బైట్, డాగ్ బైట్, కొన్ని మీరు ఎప్పటి నుంచి చేస్తుంది? 5 ఇయర్స్ అవుతుంది. 5 ఇయర్స్ నుంచి మధ్యలో ఒక 1 ఇయర్ డిస్టేషన్ వచ్చాను సార్. మళ్ళీ కంటిన్యూషన్ 3 ఇయర్స్. ఎట్లా పిఎస్సీలో ఏమున్నాయి ప్రాబ్లమ్స్? పేషెంట్ ఓకే, వైద్య పరంగా ఓకే కదా, మెడిసిన్ పరంగా ఓకే. మీరు సిబ్బంది అంతా ఒక మంచిగా పని చేస్తున్నారు, డాక్టర్ గారు కూడా మంచిగా చేస్తున్నారు. ఇప్పుడు ఏమున్నాయి సమస్యలు? ఇంకేమైనా చేయాల్సింది? నేను ఎమ్మెల్యే చేయాల్సింది ఉంది పిఎస్సీ. ఎమర్జెన్సీ మీరు డైజీఫామ్ అయితే ఇవ్వట్లేదు సార్. ఏమన్నా క్విక్స్ కేసు కానీ ఏదైనా వస్తే అప్పుడు మనకి హాస్పిటల్లో డెంగ్యూ వాటర్ కానీ కరెంటు అంతా మంచిగా ఉందా? కాంపౌండ్ వాళ్ళు ఒకటి. ఇంకా తర్వాత చిన్న చిన్న రిపేర్స్ డాక్టర్ గారు వచ్చినాక నాకు రాసి పెట్టాను. రాలే కూడా ఒకటి మెయిన్ గ్రేన్ అంటే మనం మొక్కలు వేసుకున్నా కానీ గ్రేన్ మెయిన్ అయితే వెదర్ సార్. వెదర్ చేంజ్ అవ్వడం వల్ల కూడా వాళ్ళు తీసుకునే ఏది చుట్టూ ప్రహారీ కూడా లేదు. 2 acres వెరీ గుడ్. ఎంత ఉంటే అంత మంచిది. భవిష్యత్తులో మళ్ళీ మళ్ళీ స్థలాలు దొరకవు, కబ్జా చేస్తారు. ఖాళీ స్థలం దొరికితే కబ్జా చేస్తారు. ఈ
గవర్నమెంట్ హాస్టల్కు బిల్డింగ్లు కనుకుంటే అంత మంచిది. ఇదేంటి సబ్ సెంటర్ ఇక్కడ హాస్పిటల్ ఇక్కడ సబ్ సెంటర్ సబ్ సెంటర్ ఇక్కడ సార్ 3 సబ్ సెంటర్స్ ఉంటాయి సార్. పక్క పక్కన వేసినారు. అప్పుడు అక్కడ ఉండే కదా సార్ హాస్పిటల్ సబ్ సెంటర్ అది క్వార్టర్స్ అది quarters. స్టాఫ్ మేము 24 hours చేస్తాం సార్. ఎమర్జెన్సీ పర్పస్ ఎవరు ఉంటుంది? డాక్టర్ గారు ఉంటారు. లేదు స్టాఫ్ మరి డాక్టర్ గారు ఎక్కడ ఉంటారు? వెళ్ళిపోయింది. అట్లా కాదు, ఇప్పుడు పైన ఉన్నారా? లేదు సార్. రోజు అసలైతే ఇక్కడ ఇదే కదా ఫెన్సింగ్ ఉన్నది. ఇది ఉంది కదా ఈ సైడ్. ఇప్పుడు ఇట్లా కూడా ఉంది కదా, అట్లా కంప్లీట్ మధ్యలో గ్యాప్ ఏం లేదు కానీ ఆ గోడ ఉంది అట్లా అది అడిపోతుంది. ఎల్ షేప్లే ఈ రూమ్ ఫ్యాన్ పనిచేస్తుంది కదా. అన్ని వరకు షుగర్ డౌన్ అయినప్పుడు లో షుగర్ అయినప్పుడు ఇది పెట్టుకుంటుంది. షుగర్ క్యాల్షియం సార్. ఇలా పనిచేస్తుంది. పేషెంట్స్ షుగర్ డౌన్ అంటే ఇది వేస్తారు. అవును సార్. ఈ వాటర్ వస్తుంది సార్. వాటర్ ఇంట్లో నీళ్ళు పెట్టుకుంటాను, ఏమో కుండ పెట్టి ఎండాకాలం వచ్చి మీకు తెలుసా నీళ్ళు ఉండవని ఇక్కడ నీళ్ళు ఉంటాయి అక్కడ తాగడానికి. మీరు వచ్చినప్పుడు నీళ్ళు ఉంటాయి కదా, ఎక్కడ ఉంటుంది నీళ్ళు తాగేది ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు నేను చూసినావా నీళ్ళు ఉంటాయా? ఈరోజు పెట్టాలి. మంచి చూసుకోండి, పేషెంట్ చిన్న పడతాం. గవర్నమెంట్ అంత మందులు అందించి ఈ దగ్గర ఈ బంతుల పాత్ర ఇదే కదా. తొందరగా మనకు రక్షణ ఉండాలండి. ఏమి రాకుండా ఆవులు కానీ పందులు అప్పుడు నేను అదే సార్ ఈ చెట్లు ఓకే. ఇప్పుడు నేను అల్లపల్లి పిఎస్సిలో ఉన్నా. పిఎస్సికి మా చుట్టూ ఫెన్సింగ్ కావాలి మనకు. ఫెన్సింగ్ అర్జెంట్ మొత్తం ఫెన్సింగ్ సిమెంట్ పిల్లర్స్తో మంచిగా ఫెన్సింగ్, మంచి ఫెన్సింగ్ పెట్టి థిక్నెస్ పెట్టండి. పలసర్ది పెడితే మళ్ళీ ఒకటి గట్టిగా పెట్టండి థిక్నెస్. అదొకటి పెట్టేసి మన గేట్ కూడా మంచి డిజైన్ చేయండి. ఎదురు 2 వస్తాయి, దారులు 2 ఉన్నట్టున్నాయి. 2 ఇదే సార్ ఒక గేట్ ఉంది మనకు హాస్పిటల్ ఎదురుగా, దానికి మీరు ఒక గేట్ కూడా మంచిగా పెట్టండి. ఫెన్సింగ్ కూడా మంచి థిక్నెస్ వచ్చినట్టు నాకు ఎస్టిమేషన్ ఇవ్వండి అర్జెంటుగా. ఓకే. ఈ సీసీ రోడ్ కూడా పెట్టు. మన ఆర్ఎండ్బి రోడ్ నుంచి పిఎస్సి వరకు సీసీ రోడ్ కూడా ఎంత అవుతుంది అది కూడా పెట్టండి. ఏదో సీసీ రోడ్ వేపిద్దాం. సీసీ రోడ్ ఫెన్సింగ్ రైట్, ఫెన్సింగ్ సీసీ రోడ్ వేపిస్తాం. ఓకే. మీరు మంచి వైద్యం చేయండి, కంప్లైంట్ రాదు. రైట్ అమ్మ. సెట్ వేసుకోవచ్చు కదా. బీఆర్ఐకి దీనికి కూడా సెట్ వేయమని ఇప్పుడే చెప్పిన ఏకి ఫెన్సింగ్ సీసీ రోడ్ ఇక్కడ వరకు. అట్లాగే ఈ 108 వెహికల్ కూడా రక్షణ షెడ్ సార్. ఇప్పుడు ఐరన్ పోల్స్ లేపి షెడ్ వేస్తారు కదా, అంతే కదా. ఏమయ్యా అట్లాగే ఇప్పుడే చెప్పు షెడ్ వేపించి పట్టుదనం అంటే అందరికి ఉపయోగం కదా. సరే షెడ్ వేపిద్దాం. డెలివరీ కేసెస్, యాక్సిడెంట్ కేసు ఓన్లీ పిఎస్సి అంటే ఫస్ట్ ఎయిడ్ అవుతుంది. ఎమర్జెన్సీ ఉంటుంది. సిఎస్సి ఫస్ట్ ఎయిడ్ చేసేసుకొని మెయిన్ హాస్పిటల్